ప్రేమ కలిగిన పరలోక తండ్రి, కృపయు కనికరము సమాధానం గల మా దేవ, మా ప్రభువు మా రక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం మీకు ఎంతో వందనాలు. ప్రేమించి మా కొరకై శిలువలో అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన ప్రశస్తమైన రక్తం ద్వారా మాకు ఇచ్చిన విమోచనకై స్తోత్రాలు. నీ ప్రేరణ చేసుకుని ద్వారా కాపాడి సజీవుల గురించి ఈ యాత్రా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై ఈ స్తోత్రాలు. రాత్రంతా కాపాడారు. కొన్ని గంటలు నిద్ర విశ్రాంతినిచ్చి సజీవులుగా లేపి సజీవమైన దేవుణ్ణి ఆరాధించడానికి మా వచ్చిన ధన్యతను బట్టి వందనాలు. సజీవమైన వాడిని మీరు ఎందుకు మృతులు ఎదుగుతున్నారన్నట్లు ప్రభు మీరు సజీవుడు, యుగ యుగములు సజీవునే ఉన్నారు. మరణం యొక్క పాతాళ ద్వారం యొక్క తాళ వచ్చారు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నారు. మా ప్రభు ఇంతవరకు కాచాడి సంరక్షించి మీ ఇంట్లో ఉంచుకొని పోషిస్తూ ఆదరిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ మందిరంలో ప్రవేశించినటువంటి ధన్యత ఇచ్చారు. కుటుంబ ప్రార్థనతో దినాన్ని ప్రారంభించడానికి మాకు ఇస్తున్నటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులకి ధన్యత లేదు, కానీ కృప ద్వారా కనికరం ద్వారా లోకంలో పాపంలో జీవిస్తూ ఎక్కడో ఉన్నటువంటి నన్ను మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ నాదికాల సంకల్పంలో జగత్ పునాదులు వేయబడి మునిపి యేసుక్రీస్తులో FC 1:6 ప్రకారం మీరు ఏర్పాటు చేసుకున్నందుకై వందనాలు. దయగల తండ్రి సహాయం చేయండి. ఈ దినమంతా కూడా కాపాడి భద్రపరచు. మీ కాపుదలని భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ ప్రార్థనకి ప్రస్తుత దినాల్లో ద్వితీయోపదేశకాండం యొక్క పాఠాలు మా క్రైస్తవ జీవితానికి అన్వయించుకోనుకున్నట్లు మీరే సహాయపడము, జ్ఞాపకం చేసుకున్నాము, మీరే మాట్లాడము. దయగల తండ్రి, ప్రస్తుత దినాలు ఎంతో జటిలమైన కష్టమైన దినాలుగా కనిపిస్తున్నాయి. పరిస్థితుల్లో మీరే సహాయం చేయండి. ఎంతోమంది కరోనా ద్వారా భయకంపితులైపోవటం తండ్రి, అనేకమైన కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మా ప్రభా, అలాగే వేరు వేరే పరిస్థితులు నుండి వెళ్ళేటువంటి నీ ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కృప పెట్టి కనికరించి అట్లు మీ కొరకై ప్రభువారిని సాగు వెళ్ళడానికి కావాల్సిన మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు. క్రీస్తు లేకుండానే ప్రత్యేకంగా క్రైస్తవ అతని రాజ్యాలుగా ఉన్నటువంటివి క్రిస్టియన్ కంట్రీస్ ఉన్న ప్రజలు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఉండేవాడు, యూకేలో ఉండేవాడు. అలాగే మా ప్రభా మా తన ప్రత్యేకంగా రోమ్, ఇటలీ ప్రాంతాలు ఉండేవాడు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. నామకార్థ క్రైస్తత్వం నుండి, ఆచార్యత్వం నుండి, క్రైస్తత్వం నుండి ప్రజలు విడుదల పొంది ప్రభు యేసుక్రీస్తు సొంత రక్ష అంగీకరించగలిగినట్లు ప్రభు మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఒకడు మారు మనసు లేకుండా దేవుని రాజ్యం వెళ్ళని వ్రాయబడినట్లు ప్రభు మీరే సహాయం చేయండి. ఒకడు కొత్తగా జన్మించని కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నారు. ప్రభు సహాయం చేయము, కృప పెట్టము. ఇలాగ ప్రస్తుత దినాలు మరి కరోనా మా తండ్రి అక్కడక్కడ ప్రబలిపోయినట్లుగా కనిపిస్తుంది. మీరే సహాయం చేయండి, కృప పెట్టండి, కంట్రోల్ చేయండి. ప్రభా, ఈ తెగులను నివారణ చేయమని, ఆఫ్ చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. దావీదు జనాలను సైన్యాన్ని లెక్కించడం ద్వారా దగ్గరగా 70,000 మంది చనిపోయినట్లు తండ్రి దినవృత్తాంతాల్లో మేము చూస్తూ ఉన్నాం. కనుక తండ్రి మీరే ప్రజలను దర్శించండి, సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోనండి. సత్యాన్ని గురించినటువంటి ప్రత్యక్షత ప్రజలు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కడవరి కాలం ఇది, ఆఖరి కాలం, చివరి కాలం. సంఘ చరిత్రలో మా తండ్రి 7వ కాలంలో మేము ప్రయాణం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తత్వం అనేది కూడా క్రమక్రమంగా దిగజారిపోయేదిగా నామకార్థ క్రైస్తత్వానికి సాదృశ్యం లాంటి 7వ సంఘ కాలంలో మేము ఉంటుండగా ప్రభువా మా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయము. ఈ వారంలో కార్యక్రమం అంతా దీవించండి.
మరి ప్రభు కృప పెట్టము తండ్రి, సహాయం చేయం. ఇదిను మా ప్రభు యూత్ మీటింగు, బుధవారం ప్రార్థన, గురువారం బైబిల్ పఠనం, అలాగే తండ్రి మరి వారం అంతట్లో జరిగే కార్యక్రమాలు, ఆదివారం పరిచర్య తండ్రి 9 నుండి 12 వరకు మొదటి సెక్షన్, రెండవది 3 నుండి 6 వరకు జరుగుతుండగా మీరే సహాయం చేయండి. మా తండ్రి వర్తమానం ఎవరైతే ఉంటున్నారో వారిలో లోతైన స్థిరమైన బలమైన మీ కార్యం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయము, కృప పెట్టము, జ్ఞాపకం చేసుకున్నాము. అట్లు ఈ పరిచర్య అనేక జీవితాలకి గొప్ప చైతన్యతను కలిగించేదిగా మా తండ్రి మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకురండి, కృప చూపించండి. ఫిబ్రవరి వరకు చేయబడుతున్న ప్రతివేదన పరిచర్య అనేక జీవితానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నట్లు రాబోతున్న ఫిబ్రవరి సందేశం కూడా ప్రారంభిస్తున్నారు. దాన్ని చదువుకునే అనేకులు మరి ప్రభు పత్రిక తీపించుకొని మరి ఆత్మీయ విషయాలు క్షేమాన్ని పొందగలిగినట్లుగా సహాయం చేయండి. ఇదంతా కాపాడండి. ఫిబ్రవరి నిర్మూలన జాయిన్ కాంపౌండ్ చుట్టూ కూడా తండ్రి సన్నిధి ఉంచండి, దూతలను ఉంచండి. ఈ ఆవరణం అంతటిని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణకి తీసుకుని వస్తూ ఉన్నాం. కనబడకుండా పనిచేసిన సాధన అందుకని శేఖర శక్తులన్నింటినీ యేసుక్రీస్తున్నామన్న బంధిస్తున్నాం. ప్రభు ఎవరైతే మరి వృద్ధాప్యులు ఉన్నారో అనారోగ్య పరిస్థితుల్లో, ఎక్కువ మంది సిస్టర్స్ అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్ళేవారిని వారిని కూడా జ్ఞాపకం చేసుకురండి. మీ కరుణ హస్తం, గాయపడినటువంటి కృపా హస్తంతో వారిని తాకి నెమ్మది స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ దయా హస్తాలకు అప్పగిస్తున్నాం. రాగల వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని కూడా సకాలం రావడానికి సహాయం చేయము. ఆయా బాధ్యతలు, పనులు వరకున్నటువంటి వీటన్నింటిలో కూడా కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దయగలిగిన కరుణ హస్తాలకు మమ్మల్ని అర్పుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి. పాత పుస్తకం 397, కొత్త పుస్తకం 457. క్రీస్తు ప్రభు వాక్యమును సంతోషముతో ఎవరు విచారించురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు విచారించురో, ప్రకటించేవారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున, ప్రకటించేవారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేయగలరు వారి ధన్యుడు పరలోకనివాసి. ఎవరు చేయగలరు వారి ధన్యుడు పరలోకనివాసి.
అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేవారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేవారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేయగలరు? వారి ధన్యులు ఎవరు చేయగలరు? వారి ధన్యులు పరిశుద్ధులతో సహవాసము ఎవరు కలిగి ఉందురో. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో. వారే పొందెదరు క్షేమాభివృద్ధి యేసు ప్రభువునందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి యేసు ప్రభువునందు. యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేయగలరు? వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేయగలరు? వారి ధన్యులు పరలోకమే వారిది. ప్రభుదేవ రత్నము ఇది కాదు వారి ఎందు నిలిచేవారు. ప్రభుదేవ రక్తము కాదు వారి ఎందు నిలిచేవారు. ప్రకటించేవారు ఆయన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించేవారు ఆయన మరణ పునరుత్థానమును వారు. యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేయగలరు? వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేయగలరు? వారి ధన్యులు పరలోకమే వారిది. అట్టువదలక అన్నముతో కూడి ఎవరు ఆశించగలరు? అట్టువదలక అన్నముతో కూడి ఎవరు ప్రార్థించగలరు? ప్రార్థన ద్వారా సాకారు క్రియలు అందించేవారు వారు. ప్రార్థన ద్వారా సాకారు క్రియలు అందించేవారు వారు. యేసు ప్రభువు తన రక్తమిచ్చి
యేసు ప్రభుని కాపాడ కొరకు ఎవరెదురు చూచెదరు. యేసు ప్రభుని కాపాడ కొరకు ఎవరెదురు చూచెదరు. నిత్యానందంతో సాక్షమించెదరు సర్వలోకమునందు. నిత్యానందంతో సాక్షమించెదరు సర్వలోకమునందు. యేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరో వారి ధన్యులు పరలోకముని వారికి. ఎవరు చేరెదరో వారి ధన్యులు పరలోకముని వారికి. నిత్యోపదేశకాండం 29 డ్యూట్రానమీ. యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్ కార్యములను మీరు కనులారా చూచితిరి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా కాబట్టి మీరు చేసినదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన కార్యములను అనుసరించి నడుచుకొనవలెను. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచున్న వారితోనూ మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించుమో మీరు
దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితిమో మీరెరుగుదురు. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును, మరణకరమైన దుష్కార్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అయితే యెహోవా వారిని క్షమింపనుల్లడు. అట్టివాడు మీలో ఉండిన యెడల నిశ్చయముగా యెహోవా కోపం పూర్వమి ఆ మనుషుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండా తుడిచివేయి. కాబట్టి మీ తర్వాత పుట్టు మీ సంతతి వారును, దూరదేశం నుండి వచ్చు పరదేశులను, సమస్త జనములను, ఆ దేశం యొక్క తెగుళ్లను యెహోవా దాని మీదికి రప్పించిన సంకటములను చూచి యెహోవా దేన్ని బట్టి ఈ దేశమును ఇట్లా చేసినో, ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. తామెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి. యెహోవా తన కోపోద్రేకము చేతను, అత్యుగ్రత చేతను తమ దేశంలో నుండి వారిని పెళ్ళగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేశాను. మొదటి వచనం, యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. దేవుని ప్రజలు తనతోనూ, దేవుడు తన వారితోనూ నిబంధన హోరేబులో చేసిన దాన్ని మరలా ఇప్పుడు స్థిరపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రజలు సులువుగా మర్చిపోతారు.
తప్పుదారి పడతారు. అందుకే నిబంధన చేయాలి, ఒప్పందం చేయాలి, మాట ఇవ్వాలి. దేవుడు నిబంధన నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. అందుకే నోవహు దినాల్లో కూడా ఇక ముందు భూమి మీద ఇలాంటి జలప్రళయము ఎన్నడూ రప్పించను అన్నాడు. ఇంతవరకు అలాంటి జలప్రళయం అయితే రాలేదు, ఒక విధంగా రాదు కూడా. అందుకే వర్షధనుస్సు మేఘములో దానికి గుర్తుగా కూడా పెట్టాడు. నోవహుతో నిబంధన. పరలోకములో కూడా దేవుని సింహాసనం చుట్టూ వర్షధనస్సు ఉంటుంది. దేవుడు నిబంధన నెరవేర్చు దేవుడు అని, నిత్యత్వం వరకు కూడా దేవుడు నిబంధన నెరవేరుస్తాడు. అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చినట్లు కూడా చదువుతున్నాము. మీ సంతానము ఐగుప్తులో దాసత్వములో ఉంటారు 400 సంవత్సరాలు. ఆ తర్వాత అద్భుత కార్యములు చేసి అక్కడి నుండి విడిపిస్తాను, గొప్ప బలంతో విడిపిస్తాను. ఐగుప్తులో నుండి వారు బయటికి వచ్చేటప్పుడు గొప్ప ఆస్తితో బయటికి వస్తారు. ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలును ఒక విధంగా బ్రతిములాడారు. ముందేమో కష్టపెట్టారు, ఒత్తిడి చేశారు, దాసత్వంలో ఉంచుకున్నారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే బలవంతాన పంపించేయాలి అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భయం పట్టుకుంది. ఇంకా ఏదో పంపించి వేయడంగా మాత్రమే కాదు, వారి చేతిలో ఉన్న నగలు అన్నీ కూడా ఇచ్చి కూడా పంపారు. దయచేసి పోండి, మీకు మేము చాలా కాలం జీతం ఇవ్వలే, మేమెంతో తప్పు చేశాం, అందుకే మీ దేవుడు మమ్మను ఇలాగూ శిక్షించాడు, అందుకే మీకు ఇదిగో బాకీ ఉన్నది కూడా ఇస్తున్నాం అన్నట్టు ఇచ్చారు. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. తర్వాత అబ్రహాము సంతానానికి దేవుడిచ్చిన వాగ్దానం కూడా కనాను దేశమును స్వతంత్రించుకుంటారు. బలమైన దేశము, పట్టణాలు, బలమైన ప్రజలు, ఇంకా రాక్షసులు, అనాకీము సంతతి, వారిని కూడా మీరు జయించి కనాను దేశమును స్వతంత్రించుకుంటారు. దేవుడిచ్చిన వాగ్దానం ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మాట తప్పని దేవుడు. అసలు ఐగుప్తు నుండి బయటికి రావడమే గొప్ప వింత. గొప్ప దేవుని శక్తికి, అధికారమునకు, సర్వాధికారమునకు గుర్తు. ఇంకా ఇశ్రాయేళ్లకు భయపడకుండా ఎవరుంటారు?
ఆ వార్త కనాను దేశం వరకు వచ్చింది. అందుకే రాహాబు కూడా ఏమన్నది, మాకందరికీ భయం పట్టుకుంది, తలుపులు తీయట్లే, కిటికీలు తీయట్లే, భయంతో మేము బ్రతుకుతున్నాం, మీ దేవుడు గొప్పవాడు అన్న వార్త మా దేశానికి కూడా వచ్చింది. కాబట్టి దేవుడు చేసిన కార్యం, దేవుడిచ్చిన మాట కూడా నెరవేర్చడం ఇశ్రాయేలు యొక్క జీవితం నుండి మనము చూడవచ్చు. నిబంధన అనేది ఒక ప్రత్యేకమైన సందర్భంగా కూడా ఆదికాండం 15లో చూడవచ్చు. చూడండి, ఆదికాండం 15 9, 10 చదవండి. ఆదికాండం 15, 9, 10. ఆయన 3 ఏళ్ల పేను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావుల పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. దద్దలు ఆ కళేబరముల మీద వాళ్ళప్పుడు అబ్రాము వాటిని తోలివేసి ప్రొద్దుకుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టేది. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. తర్వాత 17, 21 అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసి 17 మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయి నిబంధన చేయడానికి బలి అర్పించి మరి బలి పశువును 2 ముక్కలుగా చేసి ఒక విధంగా నిబంధన చేసేవారు వాటి మధ్యలో నుండి నడిచి వెళ్ళాలి. అబ్రహాముకు దేవుడు అలాగా చూపిస్తున్నాడు. రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసి అలాగ నడిచిపోతున్నాడు. ఒక విధంగా పాత నిబంధనలో ఉన్నదంతా కూడా క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారి ద్వారా దేవుడు చేసిన దానికి ఒక ఛాయగా ఉంది. యేసుప్రభు వారు తన శరీరం అనే తెర ద్వారా మనకు ప్రవేశం ఇవ్వడానికి తన శరీరము చీల్చబడింది. తన రక్తము ద్వారా
మనకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం ఇవ్వడానికి తన రక్తం కూడా కార్చాడు. ఆ విధంగా మనకిప్పుడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశం. దేవుడు మనతో నిబంధన చేశాడు. మీ పాపములను నేను క్షమిస్తాను, నా కుమారుని రక్తము ద్వారా ఇంకెన్నడూ జ్ఞాపకం కూడా చేసుకోను, నేను మీకు దేవుడనే ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు నా యొద్దకు రావచ్చు, నేను మీ యొద్దకు కూడా వస్తాను, మిమ్మను మోసపరిచిన శత్రువు నుండి పూర్తిగా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును ఎట్లా విడిపించాడో దేవుడు, అలాగ మిమ్మను విడిపిస్తా. అందుకే దేవుడు యేసుప్రభువారి సిలువలో చనిపోయినప్పుడు దేవాలయపు తెర చెప్పండి చినిగింది. కింది నుండి పైకా, పైకి నుండి కిందికా? పై నుండి కిందికి. అంటే దేవుడు చింపాడు. కింది నుండి పైకి అంటే ఎవరో మనుషులు చింపి ఉంటారులే. ప్రవేశం, ఒప్పందం మనతో, లోకముతో, నమ్మిన వారితో దేవుడు చేయడానికి ఆ కార్యం చేశాడు. దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నుండి మన యొద్దకు వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. నూతన నిబంధన ప్రకారం దేవుడు మన యొద్దకు నడిచి వచ్చాడు. మనం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశం పొందాము. ఇప్పుడు దేవుడు మనతో ఒప్పందం చేశాడు. ఇది నా రక్తము, ఇది అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నూతన నిబంధన రక్తం. నూతన నిబంధన రక్తం. అందుకే మనము ఇప్పుడు ఎంతో ధన్యులం. ప్రభు మనతో నూతన నిబంధన, ఒక విధంగా నిత్యమైన నిబంధన. ఇప్పుడు పాత నిబంధన లాంటిది కాదు, పాత దానికంటే శ్రేష్టమైనది. ఏదో నిలువలేని లేదా నిలువబెట్టుకోలేని నిబంధన. ఇశ్రాయేలు నిలువబెట్టుకోలేకపోయారు, అలాంటిది కాదు. ఇప్పుడు దేవుడే నిలబెడుతున్నాడు. అందుకే మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటాం నూతన నిబంధన రక్తం. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు శరీరము ద్వారా మనకు తెరచిన ప్రవేశం ద్వారా మనకు శాశ్వతమైన ప్రవేశము, ఆధిక్యతలు, దేవుడు మనతో ఒప్పందము, శాశ్వతంగా మన జీవితాలను స్థిరపరచడానికి దేవుడు చేసి ఉన్నాడు అని మనం ఎన్నడూ మరవకూడదు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ దినాల్లో మనం జీవించాలి. ఐగుప్తు నుండి ఫరో యొక్క అధికారమును, ఫరో యొక్క దేవతలను, ఐగుప్తీయులను అణిచివేసినట్టు అణిచివేసి భయపెట్టి దోచుకొని ఇశ్రాయేలు బయటకు వచ్చారు. కాబట్టి అలాంటి అనుభవంలో మనం కూడా రావాలి. శత్రువును ఓడించడమే కాదు, కొల్ల సొమ్ము కూడా సంపాదించుకోవాలి. విజయం పొందాలి.
శత్రువు పైన విజయము యేసు ప్రభువారు మన పక్షమున సాధించాడు. ఇప్పుడు దాని యొక్క అనుభవంలోనికి మనం రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. క్రొత్త నిబంధన, దేవుడు చేసిన నిబంధనకు ప్రతిఫలము శత్రువు పైన జయము. అందుకే మనం ఇంకా సైతానుకు, లోకానికి, అవిశ్వాసులకు, దేవునికి విరోధంగా ఉండేవారికి ఎంత మాత్రమూ భయపడకుండా దేవుడు మనకు విజయం ఇవ్వడానికి మనతో ఒప్పందం చేశాడు అనేది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. రోమా 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తుగా త్రొక్కించును. మన ప్రభు యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తుగా త్రొక్కించును. ఎనిమిది 37 అందరికీ తెలుసు. మనలను ప్రేమించిన వారిని బట్టి మనం అత్యధిక విజయము పొందుచున్నాం. ప్రభు మరణమును బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన శరీరములోని అవయవాలుగా, ఆయన పాదములుగా కూడా చేయబడినందుకు ఇప్పుడు శత్రువు ప్రభు పాదం క్రింద ఉంచబడ్డాడు. అంటే ప్రతి దేవుని బిడ్డ కూడా శత్రువు పైన విజయం పొందే వ్యక్తిగా, సంఘములోని సభ్యుడుగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. కాలు అంటే యేసు ప్రభు శరీరంలోని అతి తక్కువైన అవయవం అనుకుందాం. అయినా కాళ్ళ క్రిందనే, శత్రువు కాళ్ళ క్రిందనే అని చెప్పబడిన మాట కూడా గమనించండి. తర్వాత దేవుడు ఇశ్రాయేలుకు ఐగుప్తు నుండి విడుదల ఇస్తానని మాట ఇచ్చాడు. ఐశ్వర్యముతో బయటికి వస్తారు అన్నారు. అంతేకాదు కనాను దేశమును స్వతంత్రించుకుంటారు అన్నారు. ఇప్పుడు మనము నిజమైన స్వాస్థ్యానికి, పరలోక సంబంధమైన స్వాస్థ్యానికి మనం వారసులుగా చేయబడ్డాము. అది కూడా మనకి ఇవ్వబడిన ధన్యత. అది కూడా మన గ్రాహ్యానికి మించిన విషయం. దేవుడు చేసిన నిబంధన, కొత్త నిబంధన ప్రకారం దేవుని రాజ్యమును మనం ఇప్పుడు స్వతంత్రించుకోవడానికి పిలువబడ్డాం. చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు రాజ్యం. ఎస్తేరు రాణితో రాజు ఏమన్నాడు? రాణి, నీ మనవి ఏంటి? నీకు నేను సగం రాజ్యం మట్టుకైనా ఇస్తాను. పూర్తిగా ఇస్తే నన్నేం చేస్తావు? ఇంకే సగమే ఇస్తాను. ఒక విధంగా ప్రభు పూర్తి రాజ్యం ప్రేమతో చిన్న మందకు అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహించబోతున్నాడు. అద్భుతం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం. 1 కొరింథీ 3వ అధ్యాయం 22వ వచనం.
1 కొరింథీ 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. పౌలైనను అపోలైనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోయినవైనను సమస్తమును మీవే. ఎంత గొప్ప మాట! సమస్తమును మీవే. యేసు ప్రభుని అంగీకరించు వారికి దేవుడు తనకున్న సమస్తం వారిదే అంటున్నాడు. తన కుమారుని ఇచ్చుటకు చెప్పండి వెనుదీయని దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు. రెఫరెన్సు రోమా 8. కాబట్టి ఇలాంటి మాటలు ఆశ్చర్యం. దేవుడు మనకి ఇవ్వబోయే స్వాస్థ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలుకు దేవుడు సిద్ధపరిచిన కనాను దేశం, ఇశ్రాయేలుకు ఐగుప్తు నుండి దేవుడిచ్చిన విడుదల ఎంత బలముతో, అధికారముతో, సూచక క్రియలతో, తీర్పులతో, భీకరమైన కార్యాలతో దేవుడు ఎట్లా జరిపించాడు. కనాను దేశమును కూడా వారు స్వతంత్రించుకుంటారని మాట ఇచ్చి ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. ఆ నిబంధనని ఇప్పుడు స్థిరపరుస్తున్నాడు రెండవసారి. అదే మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీ 2:5. హెబ్రీ 2:5 మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే మనుషుని జ్ఞాపం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు. మనుషులకు లోపరుచుతున్నాడు, దూతలకు లోపరచలేదు. భక్సింగ్ గారు దీని గురించి చాలాసార్లు చెప్పేవారు. ఏమనేవారు? దూతలారా రండి, త్వరగా రండి, మీకు ఒక వింత చెప్పబోతున్నా. అందరూ వస్తారు, లైన్గా నిలబడతారు. రాబోయే లోకము, నా మహిమా రాజ్యము, యుగయుగాలుండే ఆ శాపం లేని రాజ్యములో మీరు దూతలారా అధికారులుగా ఉండరు. అంటే దూతలకు ఒక వింత, దూతలకు ఒక షాక్ తగిలినట్టు. మన మధ్యలో కూడా కొంతమంది కరెంటు షాక్ తగిలింది, బాగా అయినాగా. దూతలకు కరెంటు షాక్ తగిలినట్టే. ప్రభువా, మరి ఎవరు రాబోయే లోకము, ఆ దేవుని మహిమగల రాజ్యంలో పరిపాలించేవారుగా ఎవరుంటారు అంటే హైదరాబాద్ నుండి వస్తారు కొంతమంది. ఓహో, లేకుంటే లోకంలోని పలు దిశల నుండి వస్తారు మనుషులు, వారే పరిపాలిస్తారు అంటే దూతలకు అర్థం కాదు. అదెట్లా? వాళ్ళు మాకంటే శ్రేష్ఠులా, మాకంటే బలవంతులా, మాకంటే ఏమన్నా యోగ్యులా, వాళ్ళు మాకంటే ఏమన్నా గొప్ప కార్యాలు చేశారా? అన్ని తప్పులే చేశారు. ఎన్ని తప్పులు చేశారో, ఇంత బలహీనులు.
అంటే దేవుడు వారికి ఇచ్చే జవాబు, అది నా కుమారుడైన యేసుక్రీస్తు బలియాగం ద్వారా, రక్తము ద్వారా, శరీరం అనే తెర ద్వారా, దేవుని కృప ద్వారా వారికి ఇవ్వబడిన అధికారం, శ్లాఘ్యత, ధన్యత. అది మీరెవరూ ప్రశ్నించకూడదు. మీకు ఆ ధన్యత లేదు. మీకు యేసుప్రభు వారి ద్వారా వచ్చే కృప మీకు చెందదు. అందులో మీకు హక్కు లేదు, వారికే ఉంది. ఆ కృప ద్వారా వారు మీకంటే మించిపోయారు. అందుకే వారికే ఆ రాజ్యం అప్పగిస్తాను. ఇంకా దూతలు నోరు మూసుకోవాలి. అందుకే నిజంగా దేవుడు మన కొరకు సిద్ధపరచినది. ఇంకో మాట కూడా ఉంది, హెబ్రీ 1:14, అది కూడా చదవండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు పరిచారం చేయుటకై. దూతలారా, మీరు ఏలబోవటం లేదు. నా రాబోయే మహిమ కలిగిన నిత్యమైన రాజ్యంలో మీరు ఏలబోవటం లేదు. లోకము నుండి రక్షణ పొందిన యేసుప్రభుని అంగీకరించిన దేవుని బిడ్డలే ఏలుతారు. అదే వాళ్లకు షాక్ అంటే ఇంకొక షాకు, మీరు వాళ్లకు పరిచారకులుగా ఉండాలి. వాళ్ళకు సేవ చేయాలి. ఇప్పుడు కూడా దూతలు సేవ చేస్తున్నారు కదా. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కావలి ఉండి వారిని రక్షించి, చిన్న బిడ్డల పక్షంగా కూడా దూతలు తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తుంటారు. వారి పక్షంగా దేవుడు ఏం ఆజ్ఞ ఇస్తాడో దానికి లోబడడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, ఒకరోజు మనం దూతలకు తీర్పు కూడా తీరుస్తాం. అది ఇంకా 3వ వింత. మీరేమైనా తప్పు చేశారంటే, చెయ్యబోయారంటే, సరిగా ఏదైనా చెయ్యకపోతే మీకు గద్దింపు, సరిదిద్దే అధికారం కూడా వారికి ఇస్తున్నాను. పరిశుద్ధులు దేవదూతలకు చెప్పండి, తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా. 1 కొరింథీ 6:3 చదవండి ఆ మాట. మనం దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా. పౌలు హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధులకు ఉండే ఆధిక్యత ఎంత గొప్పది. లోకమునకు తీర్పు తీరుస్తారు, 2వ వచనం. దూతలకు కూడా తీర్పు తీరుస్తారు, 3వ వచనం. అందుకే ఎంత జాగ్రత్తగా, ఎంత యోగ్యులుగా, ఎంత దేవుని న్యాయమును కూడా తెలుసుకొని పాటించేవారుగా ఈ లోకములో కూడా ఉండాలి. పరలోక రాజ్యంలో అంత గొప్ప స్థాయికి మీరు నియమించబడ్డారు అంటే ఇప్పుడు కూడా మీ జీవితం ఎంత బాగుండాలి అన్నట్టు పౌలు హెచ్చరిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 29:4 ఎవరన్నా చదవండి. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు. ఒక విధంగా ఇశ్రాయేలీయులు అనేకులు దేవుని కార్యములను అర్థం చేసుకోలేకపోయారు. దేవుని ఉద్దేశం కూడా గ్రహించలేకపోయారు.
గుడ్డివారుగా, చెవిటివారుగా వారు జీవించారు, కొంతమంది తప్ప. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు మన కళ్ళను తెరిచాడు. ప్రవక్తలు, నీతిమంతులైన వారు ఆ దినాల్లో కూడా గ్రహించని మర్మములు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అది గొప్ప ఆధిక్యత. అందుకే మనం ఎంతో ధన్యులం అనేది మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. 13-16 మత్తయి సువార్త చదవండి. 13-16. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. చూడండి, అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు వినువాటిని వినకపోయిరని నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్త నిబంధన. యేసు ప్రభువు లోకానికి వచ్చి పరిశుద్ధాత్మను కూడా పంపి పరలోక విషయాలు మనకు తేటగా బయలుపరచుటకు ఆ సదుపాయం దేవుడు చేశాడు. మన కళ్ళను దేవుడు తెరిచాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం మన ఎడల, లోకం ఎడల అంతం వరకు ఎలాగ నెరవేర్చబోతున్నాడో అనేది మనకిప్పుడు అర్థమవుతుంది. అందుకే మనం ఎంతో ధన్యులం. ఆ ధన్యత మన కళ్ళు తెరవబడుట ద్వారా మన హృదయం కూడా వెలిగించబడుట ద్వారా, మనోనేత్రములు వెలిగించబడుట ద్వారా మనకి ఇవ్వబడింది. తర్వాత 29వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ వచనం చదవండి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. 40 సంవత్సరాలు ఎవరైనా 40 సంవత్సరాలు జత బట్టలు వేసుకున్నారా? వేసుకునేదే కష్టం అంటారు. 2 సంవత్సరాల్లోనే కూడా కష్టమే. అప్పటి వరకు పాతకెళ్ళిపోతుంది. వీరు 40 సంవత్సరాలు బట్టలు పాతగిలలేదు, చెప్పులు కూడా అరగలేదు, ఇంకా కాలు కూడా వాయలేదు, బలహీనులు కూడా ఎవరు లేరు వారి మధ్యలో అని కూడా చదువుతున్నాం. అంటే దేవుడు వారితో చేసిన నిబంధన ఫలితాలు ఇవన్నీ. కొత్త నిబంధన ప్రకారం ప్రభువు చెప్పిన మాట ఎంతో ఆశ్చర్యం. మీరు ఏమి తింటారో, ఏమి ధరించుకుంటారో అని చింతపడకుడి. మీ పరలోకపు తండ్రి
అవి మీకు అవసరమని ఆయనకు తెలుసు. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చెప్పులంటే సువార్త, సమాధాన సువార్త, సిద్ధ మనసు అను జోడ్లు తొడుక్కొని సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం. అలాగ చేశాడు. కాబట్టి దేవుడు చేసిన క్రొత్త నిబంధన ద్వారా మనం ఇంకెంతో ధన్యులం, ఆత్మీయంగా కూడా ధన్యులం, అన్ని విధాలుగా ధన్యులం అనేది మనము మర్చిపోవద్దు. తర్వాత 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 29:6 చదవండి. మీరు రొట్టె తినలేదా? సరే. ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక విధంగా మన్నా తిన్నారు ప్రతిదినం. తర్వాత బండలో నుండి వచ్చిన నీరు త్రాగారు. ఊట వారి మధ్యలోనికి దేవుడు ప్రవహింపచేశాడు. ద్రాక్షారసం త్రాగలేదు. ఒక విధంగా ద్రాక్షారసం కంటే శ్రేష్టమైనది త్రాగారు. దేవుని ప్రేమ రుచి చూచారు. ద్రాక్షారసం ఇచ్చే సంతోషం కంటే శ్రేష్టమైన సంతోషం ప్రభు సన్నిధి వారు అనుభవించారు. అందుకే అలాగ రాయబడి ఉంది. ఆ సంతోషము చెప్పశక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధన ప్రకారం వారు ఏ విధంగా కాపాడబడ్డారో, శ్రేష్టమైన దేవదూతల భోజనం, మన్నా అంటే దేవదూతల భోజనం వారికి ఇచ్చాడు. ఎన్ని ఆధిక్యతలు! ఇప్పుడు 29వ వచనం, 29 అందరం కలిసి చదవండి. అందరూ కలిసి చదవండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారు అవునని చెప్పుదురు. రహస్యములు మన దేవునికి చెందును. కొన్ని విషయాలు దేవుడు తనకే చెందినట్టు పెట్టుకున్నాడు. కొన్ని బయలుపరచాడు. బయలుపరిచినవి మనకును మన సంతతి వారికి చెందును. రహస్యముగా ఉండేది, బయలుపరచనివి దేవునికి చెందును. కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరచలేదు. ఒక విధంగా యేసు ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు కూడా ప్రభు అదే మాట అన్నాడు. మార్కు సువార్త
32. మార్క్స్ వార్త 13:32. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ దినం ఆ గడియ తండ్రి తప్ప ఎవరికి తెలియదు అని యేసు ప్రభు అన్నాడు. అందుకే అదొక మర్మం, లోకమంతటికి ఒక హెచ్చరిక, దేవుని బిడ్డలకు కూడా మెలకువగా ఉండడానికి ఒక ఆధారం, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి ఒక నిజమైన జ్ఞానంతో కూడిన జీవితం జీవించాలి. ఎందుకంటే ఆ దినం ఎవరికి తెలియదు. యేసు ప్రభు రెండవ రాకడ రహస్యముగా మొదట స్థితిలో వచ్చే ఆ రాకడ ఎవరికి తెలియదు. ఈరోజు కూడా రావచ్చేమో, లేకపోతే రాత్రి వస్తాడేమో, తెల్లవారిన ఫ్యామిలీ ప్రేయర్ కంటే ముందు వస్తాడేమో, మధ్యరాత్రి వస్తాడేమో, తెలియదు సుమా. రహస్యముగా ఉన్నది దేవునికి చెందును. మార్క్స్ వార్త 20:23. మార్క్స్ వార్త 20. మార్క్ కాదు, లూకనా, ఏదో పొరపాటు అయింది. జబదీ తల్లి మత్తయి 20:23. ఆయన మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకును. తండ్రి చేత ఎవరి కొరకు సిద్ధపరచబడినో అది వారికే దొరుకును. కాబట్టి కొన్ని విషయాలు దేవునికి చెందింది, మనకు బయలుపరచబడనిది అని మనం గుర్తించవచ్చు. తర్వాత మనకు చెందింది, మనకు బయలుపరచబడింది మనం అనుభవించాలి, మనం స్వాధీనం చేసుకోవాలి, మనము వాటి యొక్క అనుభవంతో జీవించాలి. పౌలు కూడా చెప్తాడు, బల్ల విషయంలో పౌలు ఏమంటాడు, మీకు అప్పగించిన దాన్ని నేను ప్రభు వలన పొంది తిని. బల్ల ఆచరించే విషయంలో నేను ప్రభు వలన పొంది తిని. అందుకే సంఘాల్లో క్రమంగా రొట్టె విరుచుట, ద్రాక్షారసంలో పాలు పొందుట అది దేవుడు ఉద్దేశించినదని, అది దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ పాటించాలని, ఆయన రాకడ వరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలని, ఏ విధంగా కూడా స్వనీతి మీద కానీ ఇంకెవరి మీద కానీ ఇంకా ఏ దాన్ని కూడా ఆధారం చేసుకోకుండా ప్రభు బలియాగము ద్వారానే మనం సమస్తమును పొందినాము, పొందుతాము, పొందుతూనే ఉంటాము.
మన జీవితానికి పునాది అదే, ఆధారం అదే అని గుర్తు చేసుకొని ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన బలియాగం, ఆయన కార్చిన రక్తం, ఆయన విరగొట్టిన తన శరీరం మన జీవితానికి ఎంతో గొప్ప క్రయధనం. దాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి, మరువకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన మరణమును ప్రచురం చేయాలి, ఆయననే భుజించాలి, ఆయనే పానం చేయాలి, తృప్తిగా జీవించాలి. దేవుని ప్రజలు అది చెయ్యాలని నేను ప్రభువు వలన పొంది తిని అని పౌలు చెప్తాడు. కాబట్టి ఏమైతే బయలుపరిచినాడో అది గొప్ప స్వాస్థ్యం, గొప్ప అనుభవం, గొప్ప సత్యం. ఇంకెన్నో క్రీస్తును గూర్చిన మర్మాలు, తర్వాత యూదులు అన్యజనులు ఒక్క శరీరముగా, ఒక్క కుటుంబంగా, సమానమైన వారుగా చెయ్యబడతారు అనే మర్మం, అది కూడా దేవుడు తన అపోస్తలులకు బయలుపరిచాడు. అదొక గొప్ప మర్మం. లోకంలో ఉండే విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలు ఎవరైనా సరే, యూదులైనా సరే, యూదులు కాకపోయినా సరే, వారందరూ ఏక కుటుంబంగా దేవుని బిడ్డలుగా, యేసు ప్రభు శరీరంలోని అవయవాలుగా సమానంగా, భక్సింగ్ గారు చెప్పేవారు, all are equally precious, important, necessary. అది గొప్ప మర్మం. చాలా స్థలాల్లో ఇది పాటించలేకపోతున్నారు. ఒక విధంగా వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, వారి పూర్వ చరిత్రను బట్టి. ఇంకా మీకు తెలుసు కదా, యూదులు అన్యజనులను అంగీకరించడానికి ఎంత కష్టపడ్డారు. యూదుల దగ్గర పోయి భోంచేసిన పేతురునే ఒక విధంగా చూశారు. ఇంకా పౌలే కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. పౌలు యొక్క గ్రహింపు కొంత తేటగా ఉండింది. మన మధ్యలో కూడా ఏదైనా భేదాలు ఉన్నాయేమో, వస్తాయి. సైతాన్ దేవుని ఉద్దేశ ప్రకారం ఎవరు యేసు ప్రభువును నమ్ముతారో వారు ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఏ దేశపు వారైనా సరే, ఏ భాష వారైనా సరే, ఏ అంతస్తులో ఉండేవారైనా సరే, నల్లవారైనా సరే. ఇప్పుడు నల్లవారు అంటే అమెరికా వాళ్ళు ఏమంటారు, ఎన్ని భేదాలు చూడండి లోకములో, సైతాను పెట్టిన కలహాలు. వీటన్నిటినీ రద్దు చేసేశాడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ద్వారా. రద్దు కాకపోతే అది మనకే ఆటంకం. ఆ మర్మం గొప్పది, దేవుని ఉద్దేశం గొప్పది. యేసు ప్రభు యొక్క బలియాగం, ఆయన రక్తం, ఆయన శరీరం చాలినది. ఆ విలువ ద్వారా కొనబడిన వారు ఎవరైనా సరే, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, యేసు ప్రభు సంఘములోని సభ్యులు, ఇంకా వ్యత్యాసంగా చూడడం పొరపాటైపోతుంది. కాబట్టి ఇది లోకములో ఎన్నో అభ్యంతరాలతో ఉండే అంశం. ఇది ఇప్పటికీ ఇంత చదువు వచ్చినా, ఇంత నాగరికత వచ్చినా, ఇంత బైబిల్ చదివినా చాలామందికి ఏదో ఒక వ్యత్యాసం ఉంటుంది. అందరిని ప్రేమించరు, అందరినీ సమానంగా చూడరు.
అందరూ దేవుని బిడ్డలు అని, యేసుప్రభు శరీరంలోని అవయవాలని ప్రేమతో విలువ ఇచ్చి గౌరవంతో స్వీకరించలేని ఆటంకం సైతాను ఏదో ఒక రీతిగా తెచ్చిపెడతాడు. దాన్ని మనం జయించాలి. దేవుడు బయలుపరిచిన మర్మం. ఆ మాట చదువుతారా? ఎఫెసీ 3. అన్యజనులు కూడా ఇశ్రాయేలుతో సహపౌరులు. 6వ వచనం చదవండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు చూడండి, యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, చూడండి, వాగ్దానంలో పాలివారునై ఉన్నారని అన్నదియే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం సత్యమును అనుసరించాలి. దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతను పోగొట్టుకోవద్దు. దాని ద్వారా దేవుని దుఃఖపరచవద్దు. దేవుని బిడ్డలెవరిని త్రోసివేయవద్దు. దేవుని నిత్య సంకల్పము నుండి కొంచెమైనా ప్రక్కకు తొలగిపోవద్దు. అది దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అది మనకు చెందిన ధన్యత. కాబట్టి దేవునికి చెందిన మర్మములున్నవి, మనకు చెందిన మర్మాలు కూడా ఉన్నవి. మనకు చెందిన వాటిని మనమును మన తర్వాత తరం కూడా వాటిని స్వాధీనం చేసుకొని ధన్యులుగా జీవించాలి. కొన్ని దేవుని చేతిలో పెట్టినవి ఉన్నవి. అది ఆయన ఎవరికి బయలుపరచడు. అది ఆయనకు చెందింది. ఎందుకంటే దేవుడు సర్వాధికారి. మనకిచ్చినది మనకు చెందింది. అందుకే దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలో నమ్మకంగా ఉందుముగాక. దేవుడు మనకిచ్చిన దర్శనం ప్రకారం పౌలు చెప్పినట్టు, నాకు ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చూడండి ఎంత జాగ్రత్తగా దేవుని దర్శనం పొందాడు. సంఘాలను గురించి కూడా పొందాడు, బల్లను గురించి పొందాడు. ఇశ్రాయేలీయులు అన్యులు ఏకమవుతారు అని కూడా సువార్త ద్వారా అది కూడా పొందాడు. తేటగా ఒకసారి పేతురును కూడా గద్దించాడు. పేతురు అంత స్థిరంగా ఉండలేకపోయాడు. అంటే ప్రేమతో ఆ సత్యములో పేతురు కూడా నిలవాలని పేతురును కూడా హెచ్చరించాడు. కాబట్టి అది మనకు చెందింది. ఆ మర్మం, ఆ సత్యం, ఆ సమానత్వం, ఆ ప్రేమ, ఆ దేవుని ఉద్దేశం, ఆ దేవుని నిత్య సంకల్పం ఎంత గొప్ప స్వాస్థ్యం అది. దాన్ని మనం పోగొట్టుకోవద్దు. ప్రభు మనకు సహాయపడునుగాక. కొద్దిసేపు ప్రార్థనకు వెళ్తాం.